బడ్సే దేవా లొంగిపోయిన తర్వాత డీజీపీ శివధర్ సార్ ఈరోజు దేవాతో పాటు మరో 19 మంది లొంగిపోయారు. ఇంకా తెలంగాణ క్యాడర్ చెందిన వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. ఇంకా 17 మంది ఉన్నారండి తెలంగాణకు చెందిన వాళ్ళు. 17 మంది ఉన్నారు. అందులో 4 మంది సీసీ మెంబర్లు ఉన్నారు. వాళ్ళు కూడా బయటికి వచ్చి లొంగిపోమని మేము కోరుతున్నాం. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలాంటి నష్టపరిహారం కానీ ప్రభుత్వం నుంచి పథకాలు కానీ నష్టపరమైన ఏమి ఉండదండి వీళ్ళకి ఇచ్చేది. ప్రభుత్వం వాళ్ళ పైన రివార్డులు అనౌన్స్ చేసింది కాబట్టి ఆ రివార్డులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు చూసినారు, వాళ్ళకు తక్షణ సాయం కింద 25,000 రూపాయలు ఇచ్చిన ఒక్కొక్కరికి. అట్లానే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళపైన ఏదైతే రివార్డు ఉందో అనౌన్స్ చేసిందో ప్రభుత్వం, అది మేము ఇస్తాము. ప్లస్ వాళ్ళపైన ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు కూడా, అక్కడ ఒడిశా ప్రభుత్వాలు, ఇటు ఏపీ ప్రభుత్వం కూడా వాళ్ళపైన కొంత రివార్డులు అనౌన్స్ చేసిన అవి కూడా వాళ్ళకి లభిస్తాయి. ఈరోజు సీజ్ చేసిన దాంట్లో తావర్ ఒకటి, ఇజ్రాయెల్ వెపన్ ఒకటి, కంట్రీ మేడ్ అమెరికన్ ఒకటి. ఏంటి సార్ వీటి స్పెషలైజేషన్? ఇప్పుడు టెవోర్ అనేది ఇజ్రాయెల్ మేడ్ వెపన్, ఇది సిక్యూబీ వెపన్ అంటారు. అంటే క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్లో ఉపయోగించే వెపన్. అంటే చాలా దగ్గర ఉండే లాంగ్ రేంజ్ పనికిరాదు, అది దగ్గరలో ఉన్నటువంటి దానికి పనికి వస్తుంది ఆ వెపన్. అది మరి వాళ్ళకి ఎట్లా వచ్చిందో మాకు పూర్తిగా తెలియదు. అది వాళ్ళ బెటాలియన్లో ఉన్న వెపన్, అది PLJ బెటాలియన్. అది బెటాలియన్ ఆయన కమాండర్ తీసుకొచ్చి సరెండర్ అయ్యాడు కాబట్టి పూర్తిగా అడగాల్సి ఉంది ఎట్లకెళ్ళి వచ్చింది అన్నది. మిగతా వెపన్స్ అని కూడా పోలీసు నుంచి లూట్ చేసుకుపోయిన వెపన్సే. ఇంకా ఉన్నారు కదా సార్ తెలంగాణ క్యాడర్ చెందిన వాళ్ళు లొంగిపోవచ్చు వస్తారనుకుంటున్నాం, మేము రమ్మని కోరుతున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినటువంటి విషయాలు వెల్లడించారు. దేవాతో పాటు మొత్తం 19 మంది లొంగిపోయారు. ఇంకా తెలంగాణ క్యాడర్కి చెందినటువంటి వారు ప్రస్తుతం ఇంకా అడవుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా లొంగిపోవాలంటూ కూడా తెలంగాణ డీజీపీ పిలుపునిస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.